హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఈ వీడియోలో వచ్చేసి టాపిక్లో మనం అమెజాన్ సంబంధించి అమెజాన్ పేలో బ్యాలెన్స్ కనుక మన ఉన్నట్లయితే అందులో వచ్చేసి మనకు మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలని చూద్దామండి. అమెజాన్ అనే యాప్ అనేది ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ అమెజాన్ పే అనేది కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన యొక్క బ్యాలెన్స్ సంబంధించి అంటే అమెజాన్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి చూసుకోవచ్చు అనమాట ఎంత అనేది. సో మనకి ఇందులో వచ్చేసి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనీ ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు, స్కాన్ సెండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను చేస్తుంది ఏంటంటే మొబైల్ రీఛార్జ్. అంటే ఇందులో ఆల్రెడీ గ్యాస్ సంబంధించి ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇక డిష్ సంబంధించి కావచ్చు, అన్ని రకాల చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫాస్టాగ్ రీఛార్జ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మొబైల్ సంబంధించినటువంటి రీఛార్జ్ అనేది చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఉంది. సో ఇందులో వచ్చేసి నేను ఆల్రెడీ నెంబర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఇక మొబైల్ సంబంధించినటువంటి నెంబర్ ఏదైతే రీఛార్జ్ చేయాలనుకుంటా ఆ నెంబర్ అయితే ఎంటర్ చేశానండి. ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని అయితే ఇక్కడ చూసిన వెంటనే మనకు అంటే ఏ సర్వీస్ ప్రొవైడర్, అది ఎయిర్టెల్, జియోనా, విఐ చూపిస్తుంది అనమాట. అందులో వచ్చేసి ఇక్కడ ప్లాన్ అనేది ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వ్యూ ప్లాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే రికమెండేషన్ ప్యాక్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా క్రికెట్ ప్యాక్స్, అదేవిధంగా ట్రూలీ అంటే మనం ఏదైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నామో అది. ఒకవేళ ఇలా ఇందులో వచ్చేసి చాలామంది ఫోన్పేలో చేస్తుంటారు కాబట్టి ఫోన్పేలో కూడా ఒకసారి మన మొబైల్ నెంబర్ అలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అందులో వచ్చేసి ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. ఏ రీఛార్జ్ చేయాలనుకుంటున్నాం, ఎంత ప్యాక్ సంబంధించి అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయి. 28 days సంబంధించి అన్లిమిటెడ్ డైలీ 2 GB డేటాకు సంబంధించి. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి నేను రీఛార్జ్ చేయాలనుకుంటున్నది ప్యాక్ ఏందనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ అది ఫోన్పేలో అయితే చూడడం జరిగింది. ఇప్పుడు ఇందులో కూడా నేను సేమ్ యాస్టీస్గా చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు 58 days అన్లిమిటెడ్ 1.5 GB డేటా ఉంది కదా, దీన్ని అయితే నేను పూర్తిగా అంటే రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రీఛార్జ్ సంబంధించినటువంటి ఆప్షన్ అయితే నెంబర్ ఉంది కదా, నెంబర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక పైన మనకు మొబైల్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఎడిట్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. వేరే నెంబర్ కావచ్చు, అది కరెక్ట్ రాంగ్ అని చూసుకోవాలి, ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇంకా అమౌంట్ అనేది కట్ అవుతుంది కాబట్టి ఇక వ్యూ ప్లాన్ పైన కూడా మనకు సేమ్ ఇంత అమౌంట్ కట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ ప్లాన్ పైన ఇది కావాలా లేదని చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పే నవ్ అనేది ఉంటుంది. పే నవ్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ అమెజాన్ పే బ్యాలెన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ అక్కడ నుంచి పే చేస్తాను అనమాట. ఇక్కడ పే నవ్ అనేది ఇక్కడ పే నవ్ అని చెప్పడంతో డైరెక్ట్ నాకు ఇక్కడ పే అనేది అవుతుంది అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ అమెజాన్ వ్యాలెట్ సంబంధించి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఇక నాకు కాస్త వెయిటింగ్ అని టైం పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ రీఛార్జ్ అయితే కావడం జరిగింది అనమాట. సో మనకు ఫోన్ కూడా మెసేజ్ అయితే వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మనం రీఛార్జ్ కావడం అయితే జరిగిందనమాట సక్సెస్ఫుల్లీ. నాకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ కావచ్చు, ఏదైతే రివార్డ్స్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకో ఆ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. రీఛార్జ్ అనేది తర్వాత ఎలా చేసుకోవాలి అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్.